ఏంటో ముష్టోడ్లాగా నా భార్యకి యాక్సిడెంట్ అయింది, ఓ వారం వెయిట్ చేయమంటే వెయిట్ చేయలేదు. ఇప్పుడు మీ హీరోయిన్ కి యాక్సిడెంట్ అయింది, వెయిట్ చేయండి. మార్కెట్ ఉన్నది మీకే కదా సార్, హీరోయిన్ మార్చి తిరిగి రీషూట్ చేసేద్దాం. మంచి హీరోయిన్ దొరకాలిగా. వెతుకుదాం సార్. వెతుకుదామా? మంచి హీరోయిన్ దొరికేప్పటికి మన కాళ్ళు ఫ్రాక్చర్ అవ్వచ్చు సార్. మనం ఒక సంవత్సరం వెయిట్ చేయడం బెటర్ ఏమో అనుకుంటున్నాను. అప్పుడు దాకా అడుక్కు తింటావా? షట్టర్ క్లోజ్. హలో, అంత కష్టపడి వెతకడం ఎందుకు? నేనే హీరోయిన్ గా యాక్ట్ చేస్తా. ఏంటి అలా చూస్తున్నారు? మీకు అక్కర్లేకపోతే నేను చేయను. సార్, ఆ దేవుడే మన కోసం హీరోయిన్ మీ ఇంట్లో సృష్టించాడు సార్. నాకైతే ఓకే. మీకు ఓకే సరే, వాళ్ళ ఫ్యామిలీకి ఓకేనా కనుక్కో. పళ్ళు ఓకే, ముక్కు ఓకే, పళ్ళు ఓకే, లిప్స్ ఓకే, అన్ని ఓకే. ఓకే ఏంటయ్యా? ఏంటయ్య ఈ వెధవేషాలు? ఇలాంటివి మన ఇంట వంట లేవు. ఇంట వంట లేవా అంటే అల్లుడు గారు ఇంట వంట మాత్రం ఉన్నాయా? కాకపోతే ఆడపిల్ల కదా అని ఆలోచిస్తున్నాను. ఆడపిల్ల అయినంత మాత్రాన యాక్ట్ చేయకూడదా ఏంటి? ఈ కాలం ఆడపిల్లలు అన్నింట్లోనూ ఫస్టే, కానీ ఇది చాలా ఫాస్ట్. అదే నాకు భయంగా ఉంది. ఎందుకు భయం? లహరి చేస్తుంది మా ఆయనతోనే కదా. నాకు ఓకే. కట్. ఓకే. చూపు చూపు ఏకం మొదటి వారం, ఆపై మాయం లోకం. చంపా చంపా ఏకం ఇదపవారం, ఆపై దూరం బింకం. గడిచిందా పక్షం, ఉడితే మన లక్ష్యం. ముగిసిందా మాసం, ముడిపే మన కోసం. ఏంటి అది చూడు. రండమ్మా కూర్చోండి. సారీ రే ప్రొడక్షన్. డాన్స్ ఎంత బాగా చేసావమ్మా నువ్వు. ఏయ్ అమ్మా, హీరోయిన్ కుర్చీలో టవల్ వేయాలని తెలీదా? సారీ అమ్మా, తెస్తాను. అమ్మా జ్యూస్. ఏంటది? దానిమ్మ. నేనమ్మా దానిమ్మ. అది తెలుసు. ఏంటి ఒక గ్లాసే తెచ్చావు? మా ఫ్యామిలీ ఉందని తెలీదా? తెలుసమ్మా. తీసి నా ఫేస్ నుంచి జూమ్ బ్యాక్ చేసి లెఫ్ట్ కి ప్యాన్ చేస్తే లహరి ఎంటర్ అవుతుంది. ఓకే, ఓ గుడ్ ఐడియా సార్. లహరి ఫేస్ నుంచి జూమ్ బ్యాక్ చేసి ప్యాన్ చేస్తే మీరు ఎంటర్ అయితే ఎలా ఉంటుంది సార్? ఆ కెమెరామెన్ చోట నెంబర్ ఎంత? నెంబర్ ఎందుకు సార్? నేను చేస్తాను. మీ ఫేస్ నుంచి జూమ్ బ్యాక్ చేసి మళ్ళీ మీ ఫేస్ కే వస్తాను. చెప్పింది చెయ్యి. చేస్తాను సార్. డబ్బులు ఇస్తున్నారుగా, చెయ్యం చేస్తాం. చేయరా? డబ్బులు ఇస్తున్నారా? చెయ్యి. ఏంటమ్మా? ఎయిర్ కూలర్ లేదా? షాప్ లో ఉంది. 2-3 ఎపిసోడ్ల తర్వాత తెప్పిద్దాం అనుకుంటున్నాను. అయ్యో హెడేక్. అమ్మా ఇంటికి వెళ్దామా? చూడమ్మా, ఇంకా షూటింగ్ ఉంది. ఎయిర్ కూలర్ మా ఇంటి దగ్గర నుంచి తెప్పిస్తాను. ఓకే, ఫ్యాన్ తిప్పండి. చూడమ్మా, నేను ఇక్కడ ప్రొడ్యూసర్ని, ప్రొడక్షన్ బాయ్ని కాదు. అందుకే తిప్పండి అన్నాను, తిప్పరా అనలేదుగా. అమ్మా శ్రీదేవి, ఐశ్వర్యారాయ్ ఇక్కడ చూసి నేర్చుకోండి. వాట్? ఏం లేదమ్మా, దేవుడు దండం పెట్టుకుంటున్నాను. మనీషా కుయిరానా, మాధురి దీక్షిత్. చాలు చాలులే, పోజులు కొట్టింది. చాలా లేదు. అది కాదు బావా, నేను హీరోయిన్ అయితే ఎలా ఉంటుందో రిహార్సల్ చేస్తున్నాను. ఇక రిహార్సల్స్ ఆపి టేక్ చేద్దాం. ఓకే, డ్రెస్ చేంజ్. డ్రెస్ చేంజ్. వెరీ నైస్ హిమాలయాస్, వెరీ నైస్ మధ్యప్రదేశ్, వెరీ నైస్ ఎల్లోరా కేవ్స్, వెరీ నైస్ కన్యాకుమార్స్. యమహాని సంపద చేయడానికి నేనే దొరికానా? అటు తిరుగు పడుకో.
ఉప్పే కాదా లవణం నీ ఒళ్ళో లీనం నా ఒళ్ళే మైనం అమ్మా ఏమైంది ఏం లేదన్న. రే చిన్నయ్య, చిన్నయ్య. అయ్యా, ఇంట్లో ఎవరు లేరా? అందరూ గుడికి వెళ్ళారండి. ఆహా, అమ్మగారు మాత్రం పైన ఉన్నారండి. అమ్మగారు మాత్రమే ఉన్నారా? అవునండి. మీనాక్షి, దొరికాము. సింప్లీ పడాక్. సారీ. అవును, నువ్వేంటి మీనాక్షి చీరలో? గుడికి వెళ్దామని అక్క చీర కట్టాను, కానీ వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? వెళ్ళాలని అనిపించలేదు. ఎందుకు అనిపించలేదు? మనసు బాలేదు. ఎందుకో తెలీదు. అవును, నువ్వేంటి నా రూమ్ లో? నీ ఫోటోస్ చూస్తున్నా. నా ఫోటోనా? నీ మ్యారేజ్ ఫోటోస్ చూస్తున్నా. అది సరే, ఈ విషయం మీనాక్షి చెప్పద్దు. ఏ విషయం? అదే సారీ. చి నన్ను క్షమించక్క. నన్ను క్షమించు. బావ నాకు నచ్చాడక్క. సారీ అక్క. ఐ లవ్ యువర్ హస్బెండ్. నువ్వు ఏం చెప్పినా, ఎంత చెప్పినా నేను ఇక్కడ ఉండటం కుదరదంటే కుదరదు. నేను ఇక్కడ ఉండను. నేను ఊరు వెళ్లాల్సిందే. ఏంటి పిచ్చిదానిలా మాట్లాడుతున్నావు? ఊరికెళ్ళి అక్కడ ఏం చేస్తావు? ఇక్కడ బ్రహ్మాండ బంగ్లా ఉంది, అక్కడ పెంకుటిల్లే కదా. పైగా ఇంటి నిండా పిజ్జాలు, బెగ్గర్లు. అందుకే నా వచ్చారు. మరెందుకు వచ్చావు? అయినా నా చెయ్యి బాగోకపోతే సాయం చేయడానికేగా మీరంతా వచ్చింది. ఊరు వెళ్ళొద్దు. అమ్మా, ఈ పెట్టె తీసుకుని లోపల పెట్టు. చెయ్యి సరికాకపోతే పెట్టెలా అయితే. అమ్మా అమ్మా, నా చెయ్యి నొప్పి ఇంకా తగ్గలేదు. ఏంటి నవ్వుతున్నారు? ఒకవేళ తగ్గినా ఇంత పెద్ద ఇంట్లో నేను ఒంటరిగా ఉండలేను. మా అత్తయ్య వచ్చే వరకు మీరంతా ఇక్కడే ఉండాలి. మీ అత్తయ్య గారు వచ్చేసారు. ఇంట్లో ఎవరు లేకపోతే మాత్రం ఇలా తలుపులు తెరిచి ఉంచుతారా? కొత్త కాపురం కదా, ఇంకా అలవాటు కాలేదు. రండక్కయ్య గారు. రండి. రండమ్మా. రెండుదిని గారు. నా ఇంట్లో కూర్చుని నన్నే రమ్మంటున్నారా? వస్తాను. ఏమ్మా మీనాక్షి, వీళ్ళెప్పుడొచ్చారు? నేను అటు వెళ్ళగానే ఇట్టొచ్చారా? జరుగు. ప్లేట్లు ఏంటి? బెగ్గర్ కాదు, బర్గరు. నీ మొగుడిని వదిలేసి వీళ్ళందరికి సేవలు చేస్తున్నావా? నేనెందుకు వీళ్ళని ఒంటరిగా వదిలేసి వెళ్ళానో తెలుసా? ఏదో కొత్త జంట జాలీగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను కదా, అది అర్థం చేసుకోకుండా అందరూ వచ్చి ఊడిపడ్డారు. పాటుడు ఆల్ రిమోట్ విలేజ్ పీపుల్. నాకు సాయం చేయడానికి అందరూ వచ్చారు. నా చేయికి ఫ్రాక్చర్ అయింది. ఏంటి ఫ్రాక్చరా? ఎప్పుడు? ఎలా? ఏ చేతికి? ఇప్పుడు బాగానే ఉంది. అదెలా? ఫ్రాక్చర్ అంత తొందరగా ఎలా తగ్గిపోతుంది? చిన్న ఫ్రాక్చర్. అయ్యో, దానికి ఎందుకు ఇలా కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు? తగ్గిపోయింది. ఏ చెయ్యి? ఎలా జరిగింది చెప్పమ్మా. కింద పడ్డావా? ఎప్పుడు? ఇప్పుడు ఎందుకు అత్తయ్య? తగ్గిపోయిందన్నాను కదా. ఐఎమ్ సారీ. హెల్ప్ చేయడానికి వచ్చారా? డిస్టర్బ్ చేస్తున్నారని తప్పుగా అనుకున్నాను. పర్వాలేదు అక్కయ్య గారు, మీరేమన్నా మా అమ్మాయి సంతోషం కోసమే మేము అర్థం చేసుకోగలం. అదెవరు? లెహరా? ఏమా, నువ్వు ఎవరినైనా లవ్ చేస్తున్నావా?
ఎప్పుడు గలగలా ఉండేదానివి ఇలా డల్గా ఉన్నావని అడిగాను. ఒక అమ్మాయి ఇలా సడన్ గా మారిపోతే అది లవ్వే. చిచి అలాంటిది ఏం లేదు. ఏ? చూద్దాం. అమ్మా నేను ఊరు వెళ్తున్నాను. మీరందరూ జీవితాంతం ఇక్కడే ఉండండి. దాని మొండి పట్టుదల సంగతి అందరికీ తెలిసిందే కదా. సరే బయలుదేరదాం, బట్టలు సర్దండి. అది చెప్తే మీరు వెళ్ళిపోతారా? 2 నెలలు ఉండండి. ఇంత పెద్ద ఇంట్లో ఇంకెవరున్నారు? నువ్వేం ఫీల్ అవ్వకతే, మేము ఉంటాంలే. ఆ, ఊరుకోరా, అమ్మాయిని చూసుకోవడానికి మీరున్నారు కదా వదిన గారు. అవును మీనాక్షి, మాకంటే ఆవిడే నిన్ను బాగా చూసుకుంటారు. ఇక మేము బయలుదేరతాం. అవును. ఆ? బాబేడి షూటింగ్ షూటింగ్ కాదు, SH షూటింగ్. షూటింగ్ కరెక్ట్. ఇక మీదట నువ్వు బాడుతోనే వెళ్ళు. ఇంటి సంగతి నేను చూసుకుంటాను. ఓకే ఓకే.